హలో అండి. నమస్తే. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు విజేందర్ పవార్. చెప్పండి. అసలు తెలంగాణలో గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దానికి గల కారణం ఏంటండి? ఘర్షణ వాతావరణం నెలకొనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు తెల్లం వెంకట్రావు అని చెప్పేసి బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అని ఒక పిటిషన్ వేసి ఆయన ప్లస్ తెల్లం వెంకట్రావు గారు మరియు సోయం బాపురావు ఇద్దరు కలిసి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి ఈ గిరిజన జాతుల మధ్యలో చిచ్చు పెట్టాలి. ఇప్పుడు 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి లంబడి వాళ్ళకు ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. జనాభా దామాషా ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు మేమెంతమందిమో మాకెంత వాటా అని చెప్పేసి అంతకుముందు నుంచే మా నినాదం ఉంది. లంబాడీల ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మేము ఎంతమంది ఉంటామో మాకు అంత వాటా ప్రతి దాంట్లో, చదువులో అయినా ఉపాధిలో అయినా అదేవిధంగా రాజకీయ పరంగా అయినా ఏ రకంగా అయినా మాకు అంతే, మేము ఎంతమంది ఉన్నామో అంత వాటా కావాలని చెప్పేసి ముందు నుంచే మా కొట్లాటలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు తండాల్లో గ్రామ పంచాయతీ అనే నినాదంతో కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు లంబాడి వాళ్ళు వీళ్ళకు మంత్రి పదవి ఇవ్వలేదు. అలాగే గిరిజన కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఉంటుంది, అందులో జీసీసీ కూడా, అది కూడా కోయ వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి మినిస్ట్రీ కూడా మన సీతక్కకి ఇచ్చారు, అంతేగాని లంబాడి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో లంబాడి వాళ్ళకి ఇవ్వని పరిస్థితి, 40 లక్షల మంది జనాభా ఉన్న దాంట్లో. ఈ రకంగా మేము ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారని చెప్పేసి ఒక భావన ఈ రేవంత్ రెడ్డి గారికి. ఈ రకంగా కుట్రపన్ని లంబాడీలను ఆర్థికంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా వెనుకకు నెట్టాలనే ఆలోచనతోనే గిరిజనుల జాతుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పరంగా వాళ్ళు పబ్బం గడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మేము ఈ సందర్భంగా. మీరు ఇప్పటివరకు 40 లక్షల మంది జనాభా ఉన్న గిరిజన జాతిలో లంబాడీలకు అసలు మంత్రి పదవి ఇవ్వకపోవడం గల కారణం ఏంది? ఫస్ట్ అది తేట తెల్లం చేసి తర్వాత ఇప్పుడు ఎస్టీల మధ్య జరుగుతున్నటువంటి, ఆదివాసీలకు లంబాడీలకు మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, మీ స్టాండ్ ఏందనేది తెలియజేయాలి. అప్పుడే కదా నువ్వు నిజంగా అందరికీ ముఖ్యమంత్రివా, లేకపోతే ఓన్లీ ఆదివాసీ ప్రజలకు ముఖ్యమంత్రివా, లేకపోతే ఓన్లీ మీ కమ్యూనిటీ వాళ్ళకు ముఖ్యమంత్రివా అనేది తెలుస్తుంది. మేమైతే తెలంగాణ రాష్ట్రానికి అంతటికీ ఆయన ముఖ్యమంత్రి అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అసలు మీ స్టాండ్ ఏంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. నా పేరు అశోక్ నాయక్, నేను లంబాడి స్టూడెంట్ ఆర్గనైజ్ స్టేట్ ప్రెసిడెంట్ను, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. అంటే ఇది కొంతమంది స్వార్థం కోసం, ఇది ఒక సోయం బాబురావు, తెల్ల వెంకటరావు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేస్తారు తప్ప ఇది పార్టీ మీద రుద్దడం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం గతంలో కూడా 2017లో కూడా సోయం బాబురావు బీజేపీలో ఉండి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇదే చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అది చేస్తుంది. కానీ ఇది వ్యక్తి, పార్టీ మొత్తం కాదు, ఉన్న వ్యక్తిత్వం ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తుంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. అదేవిధంగా ఈరోజు వాస్తవానికి గతంలో దాదాపుగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఒకసారి మీరు చూడండి, అది రాష్ట్రపతి గెజెట్ ఉంది. ఏదో ఉట్టిగా వాళ్ళేదంటే ఉట్టిగా ఈ లంబడోళ్ళు ఎక్కడి నుంచో వచ్చారంటారు. స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాం. ఈరోజు మనం నిజాం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం. అప్పుడు నిజాం పరిపాలన ఉన్నప్పుడే మాది 3 లక్షల జనాభా ఉంది అప్పుడు లంబాడీలది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, అన్నిటి కూడా ఉన్నాం. వాళ్ళు కావాల్సి ఒక ఇద్దరు వ్యక్తులే, అందరు కాదు. పాప అందరినీ మనం తప్పుపట్టడం కూడా మంచిది కాదు. కొంతమంది ఇద్దరు, సోయం బాబురావు, తెల్ల వెంకట్రావు ఇద్దరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మేము మళ్ళీ రాజకీయంలో చిచ్చు పెట్టి మేము రేపు గెలవాలనే ఆలోచనతోటి వాళ్ళు చిచ్చు పెడతారు తప్ప ఇలా ఎలాంటి వేరే ప్రజలకు కూడా, మామూలు ఊర్లలో, తండల, గుడలో ఉండే ప్రజలకు ఇవన్నీ తెలియవు. వాస్తవానికి వాళ్ళందరూ అన్నదమ్ములా కలిసి, ఇప్పుడు కూడా మీరు ఊర్లలో పోయి వెళ్ళి చూడండి, అన్నదమ్ములా కలిసి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసేస్తారండి? అర్థం కాదు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు. ఆ విషయంలో ప్రజలందరికీ తెలుసు, అది జరిగేది అది కంపల్సరీ. ప్రస్తుత ప్రభుత్వం మనకు ఎలాంటి రిజర్వేషన్స్ కల్పించడంలో కానీ ఎలా సహాయపడుతుందండి? ఆల్రెడీ రిజర్వేషన్ ఒకసారి వచ్చిన తర్వాత తీసేయడం ఎవరి తరం కాదు. వాళ్ళు సుప్రీంకోర్టు ఇవని, హైకోర్టు ఇవని, ఎవరి ఇవని. ఈ ప్రభుత్వం కూడా మొన్న డైరెక్ట్ సీఎం తోటి కూడా మా ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అది దాంట్లో అంత ఈజీగా అయితే కాదు తీయడం.
తీసేయాలన్నా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీగా తీయదు. గవర్నమెంట్ కూడా అన్ని ఆదివాసులకు గిరిజనులకు సపోర్ట్గా ఉంది. వాళ్ళ అభివృద్ధి కోసం ఏం కావాలో అది అడగండి, అభివృద్ధికి మేము చేస్తాము. ఆదివాసులు కావచ్చు, లంబాడీలకు కావచ్చు, బంజారాలకు కావచ్చు, వాళ్ళ అభివృద్ధికి ఏం కావాలో మీరు అది చెప్పండి, మేము చేస్తామని ఇప్పుడు మన సీఎం గారు కూడా అనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది రిజర్వేషన్ అనేది కావాల్సి ఒక ఇద్దరు వ్యక్తులు, నేను అన్నా కదా ఇంతకుముందు కూడా, ఇద్దరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు తప్ప ఇది ఉట్టిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి కొంతమంది వాళ్ళు తిట్టుకోవడం, మేము తిట్టుకోవడం, మా మీద ఘర్షణలు పెట్టి కొంతమంది లాభపడడం తప్ప వీరిది ఏం లేదని ఈరోజు నేను ఆదివాసు బిడ్డలకు కావచ్చు, లంబాడీ బిడ్డలకు కావచ్చు, కోయా బిడ్డలకు కూడా నేను చెప్పేది ఒకటే, మన మధ్యలో ఎన్ని ఉన్నా ఏది ఉన్నా మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం. డెవలప్ ఎట్లా అవుదాం, మనకు రావాల్సిన హక్కులు ఏంటి, ఇది మనం దాని గురించి మాట్లాడతాం. కానీ ఇది పనికిరాని విషయంలో మాట్లాడి ఈరోజు మన మధ్యలో అన్నదమ్ములా కలిసి ఉన్న మనం కొట్టుకొని ఇస్తే ఇంకోనికి అవకాశం ఉంటుంది. మన ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం తప్ప ఇంకోలా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఈ రోజుని కోరుకుంటున్నాను. భీమరావు నాయకమ్మ నా పేరు. ఇప్పుడు ఆదివాసీలను తెలంగాణల మధ్యలో ఘర్షణ జరగడానికి మూలమైన కారణం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఏం చేశారంటే కొంత వాగ్దానం చేసిండు ఎస్టీలను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా దామాస ప్రకారం ఎస్టీ వాళ్ళకు 10% రిజర్వేషన్ రావాలి అని చెప్పిండు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులందరూ ఏమన్నారంటే మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేశారు కేసీఆర్ పైన. సో కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలం చెందిండు. కాబట్టి ఆయన ఏం చేసిండంటే వీళ్ళ మధ్యలో గొడవ సృష్టించాలని చెప్పేసి గొడవ సృష్టించిండు. అటు గోండులను ఇటు గిరిజనులను మధ్య రెచ్చగొట్టే వాక్యాలు చేపించి వాళ్ళు మీ అంతా సొమ్ము తింటున్నారు, మీ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి కళ్ళబొల్లి మాట చెప్పి వాళ్ళు డివైడ్ చేసిండు. సో డివైడ్ చేయడం వల్ల ఏమైందంటే మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళు మేమందరము ఒక విడిపోవడం జరిగింది. కానీ జనాభా దామాష ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆనాడు భారతదేశ స్వాతంత్రం తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవ్వరు వలసవాదులు కాదు. కానీ వాళ్ళ వలసవాదులను ఒక చిత్రీకరించి వాళ్ళ ఒక భయభ్రాంతాన్ని సృష్టించి మీకు ఉద్యోగాలు కూడా రావు, భవిష్యత్తులో మీకు రాజకీయాలు కూడా ఉండవని చెప్పేసి వాళ్ళకు భయప్రాంతానికి సృష్టి చేసినటువంటి కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ ప్రభుత్వం, దీనివల్లనే ఇలా ఆదివాసుల గిరిజన గొడవ జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు 2017-16 సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఆదివాసులు సభ నిర్వహించడం, ఇటు గిరిజనుల సభ నిర్వహించడం, ఆ సభ వల్ల ఏం ఉపయోగం జరగలేదు. అక్కడ హైకోర్టులో వాళ్ళ పిటిషన్లో కేసు కూడా వేశారు. ఆ కేసు వేసినప్పుడు కూడా ఆ కేసు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు 342 ఆర్టికల్ ప్రకారము ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక పౌరునికి హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం ఇక్కడ కల్పిస్తే దాన్ని కాదని చెప్పేసి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కాబట్టి ఆ కేసు పైన మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రతి జాతికి, ప్రతి కులానికి, మతానికి సమన్యాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు ఈ ఘర్షణల మధ్య ఇద్దరు రాజకీయ నాయకుల హస్తం ఉందంటున్నారు. వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. వాస్తవంగా ఈ విషయాన్ని ఏంటంటే గతంలో కూడా స్వయం బాబురావు ఒక 4 సార్లు ఓడిపోవడం జరిగింది. అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా గెలవాలి అని చెప్పేసి అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. కాబట్టి బీజేపీలో ఆ టైంలో సృష్టించి ఆయన ఒక కల్లోవలం ఆ గొండులో ఒక వైపు తిప్పుకోవడము, ఎస్టీలు డివైడ్ కావడం వల్ల ఆయన ఎంపీ పదవి పొందిండు. కానీ అక్కడ ఉన్న ఆదివాసులకు కానీ గిరిజనులకు ఏ న్యాయం కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బాటలో తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్లో గెలిచిండు. అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్తో పోయిండు. అక్కడ ఉన్న ప్రజలను మాటలతో మభ్యపెట్టి విడగొట్టి వాళ్ళు గెలుస్తున్నారు తప్ప రాజకీయ ప్రజలు వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప అక్కడ ఉన్న గొడ్డులకు కానీ అక్కడ గిరిజనులు ఏ మేలు జరగట్లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎంపీ చేసిరు, మీరు ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు, మీ జాతికి మీరు ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత కనీసం ఎంత నిధులు తీసుకొచ్చారు, కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు, దానిపైన సమాధానం చెప్పాలి మీరు ఇద్దరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.